హాయ్ ఫ్రెండ్స్, మనం ఎవరితో కలిసి ఉంటే వారి గుణాలు మనకు వస్తాయని అంటారు. కానీ వారితో కలిసి ఉంటే వారి శరీరంలో ఉండే బ్యాక్టీరియా కూడా మనకు వస్తుందని మీకు తెలుసా? మనం రోజు కలిసి ఉండే వ్యక్తులు మన పొట్టలోని బ్యాక్టీరియాను ఎలా మార్చేస్తున్నారో శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. ఆ వింత బ్యాక్టీరియా బంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. డాక్టర్ చియోన్ జాంగ్లీ, ప్రొఫెసర్ డేవిడ్ ఎస్ రిచర్డ్సన్ నేతృత్వంలోని ఈ టీం షీసెల్స్ దీవుల్లోని వింత పక్షులపై ఏళ్లపాటు అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. వీరి పరిశోధన వివరాలు మాలిక్యులర్ ఎకాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ నిజాన్ని ఎలా కనిపెట్టారు? ఇందుకోసం శాస్త్రవేత్తలు సీషెల్స్ వార్పర్ అనే చిన్న పక్షుల్ని ఎంచుకున్నారు. సీషెల్స్లోని కజిన్ ఐలాండ్లో ఉండే ఈ పక్షులు ఆ ద్వీపాన్ని వదిలి వెళ్ళవు. అందుకే ప్రతి పక్షికి రంగురంగుల రింగులు వేసి అవి ఎవరితో తిరుగుతున్నాయి, ఎక్కడ ఉంటున్నాయని శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి గమనించారు. ఈ పరిశోధనలో తేలిన షాకింగ్ నిజం ఏంటంటే, పక్షుల పట్ల ఉండే ఎనరోబిక్ బ్యాక్టీరియా అవి ఎవరితో ఎక్కువగా సమయం గడుపుతున్నాయో వారిలో కూడా సమానంగా ఉన్నాయి. ఈ బ్యాక్టీరియా గాలిలో ప్రయాణించలేదు, కాబట్టి నేరుగా ఒకరిని ఒకరు తాకడం వల్ల లేదా దగ్గరగా ఉండటం వల్ల మాత్రమే ఒకరి నుండి మరొకరికి మారతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పక్షుల్లో జరిగినట్లే మనుషుల్లో కూడా ఇదే జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకే ఇంట్లో ఉండే భార్యాభర్తలు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల మధ్య ఈ బ్యాక్టీరియా మార్పిడి జరుగుతుంది. మనం ఒకరిని కౌగిలించుకున్నా, లేకపోతే ముద్దు పెట్టుకున్నా, లేదా పక్కపక్కనే కూర్చున్నా మన పొట్టలోని సూక్ష్మజీవుల సామ్రాజ్యం మెల్లగా మారుతూ వస్తుంది. గతంలో దంపతులు రూమ్మేట్స్పై చేసిన పరిశోధనలో కూడా వారి డైట్ వేరైనా పొట్టలోని బ్యాక్టీరియా మాత్రం ఒకేలా ఉన్నట్లు తేలింది. కడుపులోని ఈ బ్యాక్టీరియా మన జీర్ణశక్తికే కాదు, రోగనిరోధక శక్తికి కూడా చాలా ముఖ్యం. మనం ఆరోగ్యకరమైన వ్యక్తులతో కలిసి ఉండటం వల్ల మంచి బ్యాక్టీరియా మనకు వస్తుంది. అంటే మనం ఆరోగ్యం మన ఆహారం మీదే కాదు, మనం ఎవరితో కలిసి సమయం గడుపుతున్నామో వారి ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటుందని ఈ రీసెర్చ్ హెచ్చరిస్తోంది. చూశారుగా, బంధాలంటే కేవలం మనుషుల కలయికే కాదు, బ్యాక్టీరియా కలయిక కూడా అని సైన్స్ చెబుతోంది. మన లోపల ఉన్న ఈ సూక్ష్మ ప్రపంచాన్ని మన ఇరుగు పొరుగు వారు ఎలా మారుస్తున్నారో తెలిపే ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.